హలో అండి, వెల్కమ్ టు తెలుగు హోమ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం చూడబోయే రెసిపీ ఏంటంటే దోసకాయ పల్లి పచ్చడి. ఇది అన్నంలోకి, వేడివేడి అన్నంలో దోసకాయ పచ్చడి వేసుకుని తింటే ఆ టేస్ట్ అద్దిరిపోవాల్సిందేనండి. ముందుగా నేనైతే 2 దోసకాయలు తీసుకొని వాటిపైన చెక్కు తీసేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కళాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని కొంచెం తాలింపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు వేసేసుకొని కొంచెం సేపు వేడయ్యాక దాంట్లో పల్లీలు వేసుకొని, పల్లీలు అంటే పల్లీలు మీకు నచ్చితే పల్లీల ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది. పల్లీలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం దోసకాయలు ఎక్కువగా పుల్ల ఉన్నాయండి, అందుకని కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. తర్వాత కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం చింతపండు వేసుకుంటాం కాబట్టి బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అవి అన్నీ ఫ్రై అయ్యాక కొంచెం చింతపండు వేసుకొని అన్నిటినీ కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మగ్గించుకోవాలండి. బాగా మగ్గించుకున్న తర్వాత చల్లార్చుకోవాలి. చల్లార్చిన వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలండి. అవి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. వాటిని వేసుకుని మరీ మెత్తగా తిప్పకూడదండి, కొంచెం ముక్కలు కనిపించేలాగా ఉండాలి. తర్వాత మనం బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వాటికి కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడి అందులో వేసుకోవాలి. వాటిని కలిపేస్తే చక్కగా మనకి దోసకాయ పచ్చడి, ఎంతో కమ్మనైన దోసకాయ పచ్చడి రెడీ అవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.